మందుబాబులకు చేదు వార్త. ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. నూతన మద్యం పాలసీ నేపథ్యంలో మద్యం షాపుల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో ఈ నెల 12 వరకు ఏపీలో మద్యం లేనట్టే. 12 నుంచి ప్రైవేటు మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి. అప్పటి వరకు ప్రభుత్వ దుకాణాలు కొనసాగించాలని ప్రభుత్వం సిబ్బందిని కోరగా మద్యం దుకాణాల ఉద్యోగులు షాపులు మూసేశారు. దీంతో మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. బార్ల దగ్గర రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తిరునాళ్లను తలపించేలా బార్ల వద్ద మందుబాబులు బారులు తీరారు. అసలు ఏంటి ఏపీ కొత్త మద్యం పాలసీ? అందులో ఏముంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరారు చేసింది. 2 ఏళ్ల కాల పరిమితితో ఈ విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అంతేకాదు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటు ఉంది. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపునకు 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున లిక్కర్ షాపులకు లాటరీని తీసి లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతమున్న ప్రభుత్వ షాపులే కొనసాగుతాయి. అయితే కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వ దుకాణాల ఉద్యోగులు విధులు బంద్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాను బట్టి 4 స్లాబుల్లో లైసెన్సు రుసుములు ఉంటాయి. 10,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 50 లక్షలుగా నిర్ణయించారు. 10,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు 65 లక్షలుగా ఉంటుంది. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ట ఫీజు 85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను 6 విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. అలాగే లైసెన్స్ ఫీజులతో పాటు వారికి ఇచ్చే మార్జిన్ను ఈసారి రెట్టింపు చేశారు. గతంలో 10% ఉంటే ఇప్పుడు 20% మార్జిన్ వ్యాపారులకు వస్తుంది. రాష్ట్రంలో మద్యం ధరల్ని కూడా భారీగా తగ్గించారు. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు. మరోవైపు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 మద్యం షాపుల్ని కేటాయించనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఓన్గా నడిపిన మద్యం షాపుల స్థానంలో 3,396 రిటైల్ మద్యం షాపులను వేలం పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులతో నడిపించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు నూతన ఎక్సైజ్ విధానంలో 5 జీవోలు జారీ చేసింది. వీటిలో మద్యం షాపుల వేలం, లైసెన్స్, రుసుము, ప్రీమియర్ స్టోర్స్ ఇలా ప్రతి అంశంపై క్లారిటీ ఇచ్చింది. దసరాకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజుల్లో 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మ్యాక్సిమం దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఎన్ని కావాలన్నా ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలి ఉంటుంది. లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది. 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని పట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా IMFL డిపోస్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. వాళ్ళు అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది.
ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన 3,396 లిక్కర్ షాపులకు అదనంగా మరో 12 ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, అనంతపురంలో వీటి ఏర్పాటునకు అవకాశం కల్పించారు. ఈ దుకాణాలకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి కోటిగా నిర్ణయించారు. అయితే వీటికి సంబంధించి విధి విధానాలను విడిగా ఖరారు చేయనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2019 ఎన్నికల్లో నవరత్నాల్లో భాగంగా మద్య నిషేధానికి హామీ ఇచ్చారు జగన్. తాము అధికారంలోకి వస్తే ఏపీలో మద్య నిషేధం చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికలకు ముందు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కూడా ప్రకటించారు జగన్. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యాన్ని నిషేధిస్తే కానీ ఆడపడుచుల కళ్లలో ఆనందం రాదని, అధికారంలోకి వచ్చాక నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల్లో చెప్పడమే కాదు, మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. దీంతో మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. జగన్కు ఏకపక్షంగా ఓటు వేసి వైసీపీని గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, మద్య నిషేధం విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని దాటవేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపే వీలుగా మద్యం పాలసీని మార్చారు. సొంతంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే మాట ఇచ్చాం కనుక తప్పనని ఏటా 25% షాపులను తగ్గించి 4 ఏళ్లలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. కానీ ఒక్క షాపు కూడా తగ్గించలేదు. మద్య నిషేధం అన్న మాట మరిచిపోయారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. దేశంలో ఎక్కడా చూడని వినని బ్రాండ్లు ఏపీలో దర్శనమిచ్చాయి. నాసిరకం మద్యంతో ప్రజా ఆరోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లింది. నాసిరకం లిక్కర్ తాగి వేలాది మంది చనిపోయారని విపక్షాలు విమర్శలు చేసినా జగన్ పెద్దగా వినిపించుకోలేదు. పైగా మద్యం రేట్లను 100% పెంచారు. దీంతో మందుబాబులు తాగుడుకు దూరమవుతారని కొత్త నిర్వచనం చెప్పారు. అయితే అదంతా జే బ్రాండ్స్ మద్యమని విపక్షాలు ఆరోపించాయి. కమిషన్లకు కక్కుర్తిపడి ఎడాపెడా వైసీపీ నేతల కంపెనీల మద్యాన్ని విక్రయించారని ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 అక్టోబర్ 2న నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని పూర్తిగా మార్చేశారు జగన్. షాపుల నిర్వహణ, మద్యం సారా అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలు ఎక్సైజ్ శాఖ చూసేది. కానీ ఆ శాఖను అడ్డగోలుగా విభజించారు. షాపుల నిర్వహణ బాధ్యతలను ఎక్సైజ్ శాఖకు అప్పగించగా మద్యం, సారా, అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతల కోసం కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కానీ సిబ్బంది నియామకం చేపట్టలేదు. అటు షాపుల నిర్వహణ చూస్తే అస్తవ్యస్తంగా మారగా, ఇటు పొరుగు మద్యం, సారా రాష్ట్రంలో ఏరులై పారింది. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం, సారా లభిస్తుండటంతో అక్కడి సరుకు రాష్ట్రంలో చలామణి అయింది. అయితే తాము అధికారంలోకి వస్తే పాత బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని, ధర కూడా తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ధరకే మద్యం అందించనున్నారు. దీంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు. జగన్ నీ మద్యానికి ఒక దండమంటూ నిట్టూరుస్తున్నారు. కొత్త మద్యం పాలసీని ఆహ్వానిస్తున్నారు. మందుబాబులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. అందుకు జగన్ కూడా అతీతుడేం కాదు. తమ ఆరోగ్యాన్ని, జేబును గుల్ల చేసిన జగన్కు ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు మందుబాబులు. నాసిరకం బ్రాండ్లు, రేట్లు పెంచడంతో మందుబాబులకు కోపం వస్తే మద్య నిషేధం చేస్తామని మాట తప్పడంతో మహిళలకు కోపం వచ్చింది. ఫలితంగా ఇటు మందుబాబుల ఓట్లు, అటు మహిళల ఓట్లు దూరమయ్యాయి. మొత్తానికి మద్యం విషయంలో జగన్ హయాంలోని వ్యతిరేక నిర్ణయాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తూ ఉండడంతో మందుబాబుల్లో జోష్ నెలకొందని చెప్పొచ్చు. లిక్కర్ తాగేవారిని ఆపలేం. లిక్కర్ బ్యాన్ చేస్తే గంజాయి, నాటుసారా లాంటి మత్తు పదార్థాల వినియోగం పెరిగిపోతోంది. ఇది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. నాడు జగన్ రేట్లు పెంచినా మద్యం తాగేవారు ఆపలేదు.
డబ్బున్న మందుబాబులు ఇంకో 2 పెగ్గులు ఎక్కువే లాగేశారు. ఇక ఒక్కోసారి పేద మందుబాబులు మాత్రం జగన్ పెంచిన రేట్లతో మద్యం కొనలేక గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఆశ్రయించారు. మరికొందరైతే వైట్నర్ లాంటివి తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఒకవైపు జే బ్రాండ్లతో, ఇంకోవైపు ఆ జే బ్రాండ్లు కొనలేక వైట్నర్ లాంటి విష రసాయనాలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటివన్నీ సమూలంగా ప్రక్షాళన చేసి కూటమి సర్కార్ నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తూ ఉండడంతో మందుబాబులంతా పండగ చేసుకుంటున్నారు. ఆయనకే ఆలోచన వచ్చిందో లేదంటే సలహాదారులు ఇచ్చిన సలహానో ఏమో తెలియదు కానీ రేట్లు పెంచితే తాగుడు మానేస్తారట. ఇది జగన్ సీఎంగా ఉన్నప్పుడు మద్యం రేట్లు పెంచేటప్పుడు చెప్పిన మాట. రేట్లు పెంచితే లిక్కర్ ఆదాయం ఎప్పుడూ తగ్గలేదు సరికదా, అంతకు ముందుతో పోల్చితే రెట్టింపు అయ్యింది. జగన్ ధరలు పెంచినా మందుబాబులు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఖజానాకు రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టి ఒకవైపు అనారోగ్యం, ఇంకోవైపు జేబు గుల్ల చేసుకున్నారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా జగన్ విధానాలను ప్రక్షాళన చేసేస్తున్నారు. అందుకే మందుబాబులంతా ఫుల్ జోష్లో ఉన్నారు. జగన్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున మద్యం ధరలు పెంచారు. ధరలు పెంచితే తాగేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని, తద్వారా దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు వీలుంటుందని చెబుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత మద్యం ఆదాయంపై పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావడమే కాదు, బార్ల విధానం కూడా ప్రత్యేక రోజుల పేరిట మద్యం అమ్మే పని గంటలు పెంచడంతో ఏపీలో మద్యం నిషేధం కలగానే మిగిలిపోయింది. మద్య నిషేధం అనగానే మహిళా లోకం వెన్నంటి ఉండి జగన్కు అధికారం కట్టబెట్టారు. వేల కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారా ఏపీకి ఆదాయం వస్తోంది. దాన్ని మరింతగా పెంచుకోవాలని చూసారే తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న ఆలోచన కనిపించలేదు. మద్యపాన నిషేధం హామీతో అక్క చెల్లెమ్మలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా విస్మరించారని జనసేన, టీడీపీలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. మొత్తానికి జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ గాలికి కొట్టుకుపోగా మందుబాబులు, మహిళలు కంకణం కట్టుకుని మరీ జగన్ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడగొట్టారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది వరకు ప్రభుత్వాల మద్యం పాలసీ ప్రకటన ఓ సాధారణ వార్తగా ఉండేది. కానీ 5 ఏళ్ల జగన్ మద్య బీభత్సం తర్వాత కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ ఆసక్తికరంగా మారింది. జగన్ పాలనలో ఖరీదైన జే బ్రాండ్ లేదా నాసిరకమైన కల్తీ మద్యం విరివిగా అమ్మకాలు జరిగేవి. వాటితో మందుబాబులకి కిక్కు రాకపోగా జేబులు ఖాళీ అయిపోయేవి, ఆరోగ్యం కూడా చెడిపోయేది. జగన్ పాలనతో ఏపీలో ఉన్న మద్యం పాలసీ బ్రాండ్లతో మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని కొత్త నాసిరకమైన బ్రాండ్ల మద్యంతో సామాన్య జనం అనారోగ్యానికి గురయ్యారు. చీప్ లిక్కర్ను సైతం జగన్ సర్కార్ మద్యపాన నిషేధం పేరుతో కాస్ట్లీగా అమ్మేసింది. ఇప్పుడు కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీతో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చి ఎవరికి నచ్చిన బ్రాండ్ వారు కొనుగోలు చేసేలా చేయబోతున్నారు. ఏదేమైనా నాసిరకం మద్యానికి ఏపీలో ముగింపు పలుకుతుండడంతో తమ ఆరోగ్యానికి ఇదొక భరోసాగా మందుబాబులు ఫీల్ అవుతున్నారు. కొత్త లిక్కర్ పాలసీలో మద్యం ధరల అంశం మందుబాబులను ఖుషీ చేస్తోంది. 99 రూపాయలపై నాణ్యమైన క్వార్టర్ మద్యం లభించబోతోంది. జగన్పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి లిక్కరే ప్రధాన కారణమని చెబుతారు. అందుకే ఎన్నికల ప్రచారంలో లిక్కర్ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు చంద్రబాబు, పవన్. అధికారంలోకి రాగానే మద్యం పాలసీపై ఫోకస్ చేసిన కూటమి సర్కార్ అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించబోతోంది. జగన్ హయాంలో సొంత కంపెనీలతో విష రసాయనాల జే బ్రాండ్లు అధిక ధరలకు అమ్మి మందుబాబులు ఆరోగ్యాన్ని, జేబులను గుల్ల చేశారని, కానీ తాము మాత్రం అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించబోతున్నామని కూటమి శ్రేణులు అంటున్నాయి.
మద్యం విషయంలో కూటమి సర్కార్ సరికొత్త విధానంలో ముందుకు వెళుతోందని చెప్పాలి. ఎందుకంటే నాసిరకం మద్యాన్ని నిషేధించింది. అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని తెస్తోంది. అంతేకాదు మద్యం అలవాటును మాన్పించే దిశగా సైతం చర్యలు తీసుకుంటోంది. తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇకపై మద్యం కోసం కర్ణాటక, తెలంగాణకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వాటర్ బాటిల్ 99 రూపాయలకి ఇవ్వాలని ఆదేశించా, కానీ తాగకుండా చేయాల్సిన బాధ్యత ఆడబిడ్డలదే అని స్పష్టం చేశారు. మద్యం అలవాటు మాన్పించేందుకు 100 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, వాటర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది, కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా. ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం ఉంది కదా అని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవు. మందుబాబుల ఓట్లు చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు వచ్చే పన్నుల్లో అధిక భాగం మందుబాబులు కట్టే ట్యాక్సీల రూపంలో వచ్చేవే. అలాంటి వారిని ఇబ్బంది పెడితే ఏమవుతుందో జగన్కు బోధపడింది. ఇక తక్కువ డబ్బుకే నాణ్యత కలిగిన మద్యం అందించబోతున్నారంటూ ఇప్పటికే మందుబాబులంతా కూటమి ప్రభుత్వంపై తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. 100కే మందు అన్నట్టుగా ఏపీలో పరిస్థితి మారుతూ ఉండడంతో మందుబాబులు కూడా తమ ఆరోగ్యంతో పాటు జేబులు కూడా సేఫ్ అని తెగ సంబరపడిపోతున్నారట. చూడాలి మరి సర్కారు తీసుకురాబోతున్న కొత్త మద్యం పాలసీతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నది.